హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకొనవచ్చు. మన హృదయ విచారములు మనల్ని కృంగజేస్తాయి. కానీ దయగల మాట అంటే ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే గుడ్ వర్డ్ అని ఉంటుంది. అంటే గుడ్ వర్డ్ అనగా దాని అర్థము దేవుడైన యేసుప్రభు వారి వద్ద నుంచి వచ్చే మాట. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అనేది గుడ్ వర్డ్. సో తప్పక మనం దేవుడైన యేసుప్రభు వారి యొక్క మాటలను మనము తెలియపరచాము అంటే, సో ఎవరైనా కృంగుదల కలిగి ఉంటే వాళ్ళకి మనం చెప్పవలసిన మాట దేవుడైన యేసుప్రభు వారి యొక్క మాట. సో అది కనుక మనం చెప్తాము అంటే అప్పుడు అలాగ చెప్పినప్పుడు వారికి హృదయం అనేది సంతోషపడుతుంది. సో ఆ సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు తర్వాత కూడా ఆ సంతోషంతో ఆనందంగా జీవించవచ్చు. సో తప్పక మనం చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా కృంగిపోయినప్పుడు వారికి తెలియపరచాల్సింది మనము దేవుడైన యేసుప్రభు వారి యొక్క సువార్త. సో ఆ సువార్తను మనం తెలియపరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కృంగుదల అనేది ఇమ్మీడియట్గా పోతుంది. వారికి దేవుడైన యేసుప్రభు వారే నిరీక్షణగా ఉంటారు. ఆ నిరీక్షణతో వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు. సో మనం చూసుకుంటే తప్పక దేవుడైన యేసుప్రభు వారి వద్దకు వెళ్ళే ప్రతి ఒక్కరికి దేవుడైన యేసుప్రభు వారు ఆనందాన్ని నిరీక్షణని తప్పక దయచేస్తారు. ఇది 100% గ్యారంటీ. ఇది మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు దయామయుడు, కృపామయుడు. సో తప్పక ఎవరైనా ఆయన యుద్ధకు వెళ్తే వారికి ఆయన దయతో, ఆయన కృపతో, ఆయన ప్రేమతో అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. సో తప్పక మీరు ప్రేమతో అందరికీ సువార్త ప్రకటించాలని నేను భావిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరూ తప్పక ఎవరైనా కృంగిపోయిన వారికి అనిపిస్తే వారికి తప్పక మీ సువార్తను ప్రకటించేందుకు సాయం చేయండి. తద్వారా వారి కృంగుదల అంతా పోయి వారు ఆనందంగా సంతోషంగా మీ యొక్క నిరీక్షణ కలిగి జీవిస్తారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని మీరు నిరీక్షణతో ఆనందంగా జీవించేలాగా చేస్తారు అని మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. అది తప్పక అందరూ ఫాలో అయ్యేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.